నమస్కారం అండి. జ్యోతిష్య పండితులు శివ సుధీర్ శర్మ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, 15th నుండి వారాహి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదండి. ఆ యొక్క పూజ విధి విధానాలు మాకు క్లుప్తంగా తెలియజేయండి. తప్పనిసరిగా అమ్మా, మనకి నవరాత్రులు 4 మొత్తం మనకి. అవును. ఒకటి వసంత నవరాత్రులు, రెండవది వారాహి నవరాత్రులు, మూడవది శరన్నవరాత్రులు, నాలుగవది రాజశ్యామల నవరాత్రులు. మిగిలిన 2 నవరాత్రులు మామూలుగా పూజలు చేస్తూ ఉంటాం. కానీ వారాహి నవరాత్రులు, రాజశ్యామల నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అంటాం. గుప్తము అంటే రహస్యం అని అర్థం. రహస్యం అనేది ఎప్పుడు ఉంటుంది? చీకట్లోనే ఉంటుంది కదా. అందులోనూ వారాహి అమ్మవారి నవరాత్రులు చాలా విశేషమైనటువంటివి. గుప్త నవరాత్రులు అనేటువంటి వాడుక ఒక పదం పుట్టుకొచ్చింది కూడా వారాహి నవరాత్రుల దగ్గర నుంచి పుట్టుకొచ్చింది. ఈ వారాహి అమ్మవారికి ముఖ్యంగా ఎలాంటి సమస్యల్ని పరిష్కారం చేస్తున్నటువంటి విషయానికి వస్తే భూ వివాదాలు, ఓకే, మనకి భూమికి సంబంధించినటువంటి గొడవలు ఉంటాయి, చాలా గొడవలు ఉంటాయి, కోర్టు వ్యవహారాలు ఇట్లా జరుగుతుంటాయి. ముఖ్యంగా అలాంటి వివాదాల్లో జయం కలగాలి అంటే వారాహి అమ్మవారికి చేయాలి. దాంతోపాటుగా గృహాలకి సంబంధించినటువంటి సమస్యలు, ఇల్లు కొనాలి 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 అనుకుంటాం, డబ్బు పోగు చేస్తాం, వేరే దానికి ఖర్చు అవుతుంటాయి, మరలా పోగు చేస్తాం, మరలా ఇంకో దానికి ఖర్చు అవుతుంటాయి. ఇట్లా గృహయోగం కలగజేసేటువంటి శక్తుల్లో అమ్మవారు కూడా వారాహి అమ్మవారు. అలాగే అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదాలు ఏదన్నా ఉన్నా అలాంటి వివాదాల పరిష్కారం కూడా వారాహి అమ్మవారే చేస్తుంది తప్పనిసరిగా. ఇక్కడ గృహయోగం కలగడం అనేది ఇప్పుడున్నటువంటి రోజుల్లో అత్యంత అవసరమైనటువంటి ఒక విషయం. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కావాలి, ఎవరి కోరికైనా అదే ఉంటుందమ్మా. అద్దెళ్ళలో ఎన్ని రోజులు ఉంటామనేది ఒక ఆలోచన ఎవరికైనా. నిజంగా మేకు కొడితే గట్టి గొడవ చేస్తారు, ఒక చిన్న సౌండ్ చేస్తే గొడవ చేస్తుంటారు ఇంటి ఓనర్స్. అలాంటిది సొంత ఇంట్లో ఉండేంత స్వతంత్రం అనేది ఎక్కడ ఉండదు కదా. అందుకని మన పెద్దలు కూడా గృహమే కదా స్వర్గసీమ అనేటువంటిది ఒక మాట కూడా చెప్తూ ఉంటారు. సొంత ఇంట్లో మనం తిన్నా తినకపోయినా సొంత ఇంట్లో ఉంటే ఏ రకమైనటువంటి బాధ లేదు, అవునా? అద్దెళ్లలో ఉన్నప్పటి నుంచి నెల ఇట్లా తిరిగేసరికి తిరిగి వచ్చేస్తుంది. ఎన్ని డబ్బులు పెట్టినా సంతృప్తి ఉండదు. దానికి ఎంత ఇంటీరియర్ చేయించుకుంటాం, ఏం చేయించుకోలేం. ఎంత సొగసులు అద్దుతుంటాం, ఎంత అద్దినా మళ్ళీ అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళవలసింది, మంది కాదు. సో ఖర్చు పెట్టలేము, అలా అని చెప్పి నీట్గా ఉండకుండా ఉండలేము. ఇన్ని రకాల సమస్యలు వస్తాయి. అలాంటి వాళ్ళకి నిజంగా ప్రతి ఒక్కరికి గృహయోగం కలగాలి అనేటువంటిది అమ్మవారి సంకల్పం. గృహయోగం కలగాలన్నా, దాంతోపాటు సకల శత్రుబాధ నివారణ కలుగు చేయాలన్నా, రాజకీయ పరంగా అయినా సరే లేదా ఉద్యోగ పరంగా అయినా సరే ఉన్నత స్థానం పొందాలన్నా వారాహి అమ్మవారు చాలా విశేషమైనటువంటి శక్తి దేవతగా చెప్పుకోవచ్చు. ఎందువల్ల అంటే లలిత అమ్మవారికి సర్వసైన్యాధ్యక్షురాలే వారాహి అమ్మవారు. లలిత అమ్మవారికి సర్వసైన్యాధ్యక్షురాలు వారాహి. అంటే అధ్యక్షతన వహించేటువంటి శక్తి, అడ్మినిస్ట్రేటర్ అని చెప్పుకోవచ్చు. మెయిన్ హెడ్ అడ్మినిస్ట్రేటర్. నిజంగా చెప్పాలంటే పరిపాలకులకు కూడా అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ తెలియకపోతే రాజ్యం అంతా కూడా పాడైపోతుంది, రాష్ట్రం అంతా కూడా. అడ్మినిస్ట్రేషన్ అనేది మెయిన్ దాని మీదనే ఉంటుంది. సో కాబట్టి అలాంటి శక్తి ఎవరికి ఉందంటే వారాహి అమ్మవారికి ఉంది. ఈ వారాహి అమ్మవారు మనకు చూడటానికి కొంచెం విచిత్రమైనటువంటి ఆకారం కనబడుతుంది, కానీ ఆ విచిత్రమైనటువంటి ఆకారంలో కూడా విశేషమైనటువంటి ఆకర్షణ కలుగు చేసి ఉంటుంది. మనం చూడగానే చూపు పక్కగా తిప్పుకోలేం, అంత విశేషంగా ఉంటుంది అమ్మవారు చూడటానికి కూడా. అలాంటి అమ్మవారి నవరాత్రులు జూలై 15వ తారీఖు నుంచి జూలై 24వ తారీఖు వరకు, శుక్రవారం వరకు. ఇక్కడ చాలా విశేషమైనటువంటి శక్తి అమ్మవారు. ఆవిడకి పూజ చేస్తే గృహయోగాలేంటి, ఈ కోర్టు వ్యవహారాలేంటి, శత్రుబాధలేంటి, ఉన్నత పదవులేంటి, ఉన్నత ఉద్యోగాలేంటి, జ్ఞానం ఏంటి, అనేక రకాల శక్తుల్ని అమ్మవారు ప్రసాదిస్తుంది. కాబట్టి జూలై 15వ తారీఖు నుంచి అమ్మవారిని ఎవరి ఇంట్లో అయినా పూజ చేసుకోవచ్చు అమ్మ. దాంట్లో ఏ రకమైనటువంటి సమస్య లేదు. ఎవరి ఇళ్లలో వాళ్ళు చక్కగా పూజ చేసుకోవచ్చు. దేనికంటే ఇప్పుడు వారాహి అమ్మవారి శక్తి దేవత, ఉగ్రదేవత, ఇంట్లో ఫోటో ఉండకూడదు, పూజ చేసుకోకూడదు, ఏవో నానా రకాల మాటలు వినబడుతున్నాయి. కానీ ఒక్కడ చెప్తానమ్మా, మన అమ్మే ఉంటుంది. అమ్మను కోపంగా చూసాం, ప్రేమగా చూసాం, బాధలో ఉన్నప్పుడు చూసాం, బాధపడుతున్నప్పుడు చూసాం. అవునా? అమ్మేగా మనకు కూడా. అమ్మ మన మీద కోపడదా?
కోపట్టేంత మాత్రం ప్రేమ లేదనా? మనం తప్పు చేస్తేనే సరిదిద్దడానికి కోపడలేదు అమ్మవారు. అంతే. మరి అలాంటి ఉగ్రదేవత ఉగ్ర స్వరూపంలో ఉందంటే మనం తప్పు చేస్తే సరిదిద్దడానికి సిద్ధంగా ఉందనే కదా. అవును. అలాంటి అమ్మవారు ఇంట్లో ఉండకూడదు అని చెప్పి ఏదో నానా రకాలుగా మాట్లాడుతుంటే అది బాధేస్తుంటుంది. అమ్మ ఎవరికైనా అమ్మేనమ్మా, వారాహి అమ్మవారు అని చెప్పి పిలుస్తున్నాం మనం. అమ్మ అంటే మరి ఎవరికైనా అమ్మే కదా అంతే కదా. మనం తప్పు చేసి వాడి మీద నెట్టేసి వాడు నాశనం అవ్వాలంటే కాదు. కాదు. న్యాయం ఎట్లుంటుందో అమ్మవారు అట్లుంటుంది. అంతే కదా. ఇప్పుడు అన్నదమ్ములు అక్క చెల్లిలో ఉంటారు. తమ్ముడు పోయి అన్నను కొట్టేసి తమ్ముడు పోయి అమ్మ దగ్గర అమ్మ నన్ను కొట్టానని చెప్పి ఏడిస్తే అమ్మ న్యాయాన్యాయాలు తెలుసుకొని దండిస్తుంది. అరే నువ్వే కొట్టి మళ్ళీ నువ్వే ఏడుస్తారా కదా అని చెప్పి ఒక ముట్టిగా వేస్తుంది. అవునా? అలాంటి శక్తి అమ్మవారు ఈ వారాహి అమ్మవారు. జూలై 15వ తారీఖు నుంచి ఉదయం పూట మొదటి రోజున మీరు పిలుచుకోగలిగితే పురోహితుని పిలుచుకొని చేయించుకోండి. లేదు మాకు అంత శక్తి లేదండి మేమే చేసుకుంటాము, వారాహి అమ్మవారి పటం పెట్టుకొని ఒక కలశం తీసుకోండి. ఒక రాగి కానీ ఇత్తడి చెంబు కానీ తీసుకొని దాంట్లో కొద్దిగా బియ్యము నీళ్లు పోసి, నీళ్లు పోస్తే దాంట్లో సుగంధ ద్రవ్యాలు లవంగాలు, యాలకులు, జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం, రోజు వాటర్, సెంటు, పసుపు, కుంకుమ, గంధం ఇవన్నీ దాంట్లో వేసి దాంట్లో మామిడాకులు వేసి ఆ మామిడాకుల మీద కొబ్బరికాయ పెట్టి కొబ్బరికాయ మీద గ్రీన్ కలర్ క్లాత్ పెట్టండి. అమ్మవారికి క్లాత్ పెట్టండి. లేదా రెడ్ కలర్ వస్త్రం అమ్మవారిని ఇట్లా మనం బ్లౌజ్ పీస్ మడుస్తాం కదా, మడిచేసి త్రికోణంలాగా మడిచేసి అమ్మవారికి కలశం పెట్టేసుకొని చక్కగా కుంకుమ బొట్టు పెట్టి అమ్మవారిని ఆవాహన మీకు ఇష్టం వచ్చినట్టు విధంగా ఆవాహన చేసుకోండి. కొంతమంది అఖండ జ్యోతి పెట్టుకుంటారు. 24 గంటలు నవరాత్రులు వెలుగుతూనే ఉంటుంది. అది మనకు ఉండేటువంటి అవకాశాన్ని బట్టి. ఇప్పుడు చిన్న ఇల్లుంది, పూజ చేసుకోవాలని కోరుకుంది, అఖండం పెట్టుకోవడానికి స్థలం చాలదు, అఖండం ఉంటే నేను వస్తానని చెప్పి అమ్మవారి అయితే చెప్పట్లేదు. కలశం కూడా పెట్టలేమండి మాకు ఆసక్తి కూడా లేదంటారా, ఫోటో చాలు, ఫోటో అయినా చాలు. అమ్మవారి ఫోటో పెట్టుకొని ఉదయం సాయంత్రం దీపారాధన చేయటం. అమ్మవారి అష్టోత్తర నామాలు చక్కగా మనకు అందుబాటులో ఉంటాయి, పీడిఎఫ్లో ఉంటాయి, పుస్తకాల్లో దొరుకుతున్నాయి, లేదు యూట్యూబ్లో ఆడియోలు ఉన్నాయి. చక్కగా మనం చదవలేమనుకుంటే అది వింటూ అమ్మవారికి చక్కగా కుంకుమార్చన చేసుకోవచ్చు. కుంకుమార్చన చేసే ముందు ఏం చేస్తే అమ్మవారికి ఇంకా తొందరగా బలం వస్తుంది అంటే కందా దీపం అనే ఒకటి దీపం ఉంటుంది. కంద మనం వండుకునేటువంటి కంద కూర ఉంటుంది, కంద గడ్డ ఉంటుంది కదా, చిన్న గడ్డలు తెచ్చుకోండి, పెద్ద వద్దు, చిన్న కంద గడ్డ తెచ్చుకోండి. దాని పైన ఇట్లా చిలిగి మొత్తం తొలిస్తే మనకి హోల్ చేస్తే రంధ్రం చేస్తే దీపంలాగా తయారవుతుంది, ప్రమిదిలాగా. పచ్చికాయ అనమాట. దాని చుట్టూ పసుపు పూసేసి కుంకుమ బుట్లు పెట్టేసేయండి. ఒక విస్తరాకులు కింద బియ్యం కానీ ఉప్పు కానీ పోసి దాని మీద కంద పెట్టేసి దాంట్లో ఒత్తి వేసి నువ్వుల నూనె పోసి, నువ్వుల నూనె కానీ లేదా ఆవ నూనె కానీ పోసి దీపారాధన వేలించి అమ్మవారికి అష్టోత్తరం పూజ చేసుకొని ప్రతి నిత్యం అమ్మవారికి దానిమ్మ గింజలు కానీ, పుచ్చకాయ ముక్కలు కానీ, వాటర్ మిలన్ ముక్కలు కానీ పెరుగున్నంతో అమ్మవారికి నివేదన పెట్టండి. ఉదయం సాయంత్రం. సాయంత్రం పూట ఓం ఐం క్లీం హ్రీం శ్రీం వారాహ్యై నమో నమః ఈ మంత్రాన్ని నిత్యం పూజ అయిపోయిన తర్వాత చక్కగా 8:30-9 సమయం దగ్గర నుంచి 1 గంట సేపు జపం చేసుకొని పడుకోండి. అమ్మవారు 9 రోజుల్లోనే మీకు నిదర్శనం కనపడుతుంది. ఒకసారి మంత్రం మళ్ళీ ఒకసారి ఆడియన్స్. ఓం ఐం క్లీం హ్రీం సౌః వారాహ్యై నమస్వాహ ఈ మంత్రాన్ని దీంతో పాటు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 108 సార్లు తప్పనిసరిగా శివ పంచాక్షరి మంత్ర జపం చేయవలసిందే. ఇవి కూడా శక్తి దేవతే కదా, ఏ శక్తి దేవతకి చేసినా శివుడికి చేయాల్సిందే. శివుడికి చేయకుండా శక్తి లేదు, శక్తి లేకుండా శివుడు లేడు. కాబట్టి శివ పంచాక్షరి మంత్ర జపం చేసుకొని ఈ మంత్ర జపాన్ని తప్పనిసరిగా 108 సార్లు ప్రతి నిత్యం జపం చేసుకుంటూ ఉంటే మనకు అమ్మవారు నవరాత్రులు అయిపోయే లోపల కలలో సాక్షాత్కరించి మనకు ఉండేటువంటి సమస్యకి పరిష్కారం చెప్తుంది గ్యారంటీగా. కానీ ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే ముఖ్యంగా ఒక్కసారి జపం చేయడం మొదలుపెట్టిన తర్వాత ప్రతి నిత్యం చేస్తూనే ఉండాలి జీవితాంతకాలం. గుర్తుపెట్టుకోండి, మన పని అయిపోయింది ఇంక అమ్మవారిని వదిలేద్దాం, ఇవి తప్పు. అవసరం తీరిన తర్వాత మనం ఏదో అన్నం ఆకునే విస్తరా ఎంగిలాకు అన్నట్టు అట్లా తప్పు. ఒక మంత్రం చేస్తున్నాము అంటే పులి మీద స్వారీ చేస్తుంటే ఏమవుతుంటుంది, స్వారీ చేస్తూనే ఉండాలి, దిగితే మనల్ని తినేస్తుంది. కాబట్టి మంత్ర జపం కూడా అదే విధంగా ఉంటుంది, నిత్యం చేస్తూనే ఉండాలి. ఇప్పుడు 108 సార్లు కుదరదు, కనీసం 11 సార్లు చేయండి, 21 సార్లు చేయండి అవకాశం ఉన్నంత వరకు. అంతేగాని వదిలేసామా తప్పు, వదిలేస్తే లేనిపోయింది విపరీతమైనటువంటి పరిస్థితులు వస్తాయి.
ఒక్కసారి ప్రారంభించే ముందుగానే ఇది ఆలోచించుకొని ప్రారంభించండి. వారాహి నవరాత్రులు 9 రోజుల పాటు చేసి 10వ రోజున చక్కగా ముత్తైదువుని పిలిచి భోజనం పెట్టి వాళ్ళకి చీరో మీ శక్తి ఉంటే లేదంటే బ్లౌజ్ పీసో పసుపు కుంకాలు పెట్టి అమ్మవారి స్వరూపంగా భావించి ఆమె కాళ్ళకు పసుపు పూసి చక్కగా బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి భోజనం పెట్టండి. అమ్మవారు సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మన మీద కలుగు చేస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం చిన్నగా చేసుకున్న వారాహి నవరాత్రులు వచ్చే సంవత్సరం అద్భుతంగా ఘనంగా చేసుకునేటువంటి ఆర్థిక శక్తిని తప్పనిసరిగా అమ్మవారే మనకు అనుగ్రహిస్తుంది. సార్ మధ్యలో ఏదైనా బ్రేక్ పడింది అనుకోండి లేడీస్కి ప్రాబ్లం వల్ల, అది ఇంకేం చేయమంటారు? ఇక్కడ మనం చెప్తాను, అలాంటి ఇబ్బంది ఉంటుందని తెలిసినప్పుడు మనం ప్రారంభించవద్దు. చిట్ట చివరి 3 రోజులు చేసుకోవచ్చు. చిట్ట చివరి 3 రోజులు అని చేసుకోవచ్చు. 3 రోజులు కూడా కుదరలేదు, 23వ తారీఖు నవమి రోజున ఒక్క రోజున పూజ చేసుకోండి అవకాశం ఉంటే. అవకాశం లేని వాళ్ళకి, ఉన్న వాళ్ళకి 9 రోజులు చేసుకోవచ్చు. లేకపోతే చివరి 3 రోజులైనా చేయొచ్చు. ఎప్పుడు 21, 22, 23, 24 దశమైంది. అది నవరాత్రుల్లోకి రాదు, దశమి అమ్మవారికి విశ్రాంతి దినం ఆ రోజున. కాబట్టి 21, 22, 23 చేసుకోండి. లేదు అన్ని రోజులు కూడా మాకు అవకాశం లేదండి, ఒక్కరోజు అవకాశం ఉంది, 23వ తారీఖే పూజ చేసుకోండి తప్పనిసరిగా. ఏదో ఇక్కడ అసలు చేయని దానికంటే ఏదో ఒక రోజు అయినా చేయడం ఉత్తమం కదమ్మా. పండుగ ఎన్ని రోజులు చేసినా అనేది ముఖ్యం కాదు, నిష్టగా నువ్వు చేసినవా లేదా, ఎంత శ్రద్ధగా చేసావు, ఎంత భక్తితో చేసావు అనేదే ప్రధానం. కాబట్టి ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.